Hi, welcome to MK State. Today topic is assignment problem. టై అయినప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే ఆ టై ఏంటో మనకి తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, అసైన్మెంట్ ప్రాబ్లం ఇచ్చాడు బై యూజింగ్ హంగేరియన్ మెథడ్ అన్నాడు. ఓకేనా? ఇక్కడ 1 2 3 4 5 అంటే ఇవి పర్సన్స్ అమ్మ. ఓకేనా? ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 5 పర్సన్స్ ఉన్నారు. అదేవిధంగా ABCDE ఏంట్రా అంటే జాబ్స్. ఓకేనా? ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క జాబ్ని అలాట్ చేయాలి మనం, అంటే అసైన్ చేయాలి. ఓకేనా? డైరెక్ట్గా ఇచ్చేసి సరిపోద్ది కదా సార్ అంటే అలా కాదు. ఏ వర్క్కి ఎవరు ఎఫిషియంటో చూసుకొని ఆ వర్క్ని వాళ్ళకి మనం అసైన్ చేస్తాం. అప్పుడేమవుతుంది, దాని యొక్క వర్కింగ్ టైం అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? దాని యొక్క కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇక్కడ ఇది ఏంట్రా అంటే మీకు క్వశ్చన్లో ఇచ్చేదాన్ని బట్టి ఇది టైం అన్నా తీసుకోవచ్చు, అంటే అవర్స్ 5 అవర్స్ 5 అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్. ఓకేనా? లేదా అనుకుంటే అమౌంట్ అన్న కాస్ట్ అన్న తీసుకోవచ్చు. మనకి ప్రాబ్లంలో ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? మనకి ప్రాబ్లంలో ఆప్టిమల్ కాస్ట్ అంటాడు. ఆప్టిమల్ కాస్ట్ ఆఫ్ ది అసైన్మెంట్ అంటే మనకు కాస్ట్ కాబట్టి మనం రూపీస్ లెక్కన తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఎలా చెక్ చేస్తాం బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా అనేది? నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? మొత్తం చెక్ చేసుకోండి, 5 రోస్ ఉన్నాయి. ఓకేనా? కాలమ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ అయిందిగా, 5 ఈక్వల్ టు 5 అయిందిగా. ఒకవేళ ఈక్వల్ కాకపోతే అది అన్బ్యాలెన్స్డ్. అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి ఏమైంది? ఈక్వల్ అయింది. ఓకేనా? కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ అసైన్మెంట్ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే రో మినిమం క్యాలిక్యులేషన్ చేయాలి. రో మినిమం అంటే ఏం చేయాలంటే ఫస్ట్ రోలో మినిమం వాల్యూ ఏంది? 2 ఈజ్ ద మినిమం. ఈ 2ని మిగతా వాల్యూస్తో సపరేట్ చేయాలి ఆ ఫస్ట్ రోలోనే, మిగతా అన్నిటితో కాదు. అర్థమైందా? ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ 2, మినిమం వాల్యూ 2 కాబట్టి ఈ రోలో మిగతా వాల్యూస్తో మనం ఏం చేస్తాం? సపరేట్ చేయాలి. చూడండి ఎంత వస్తుంది, నేను డైరెక్ట్గా రాస్తున్నాను. 3 డాష్ కార్ డాష్. ఓకేనా? 2 - 2 అంటే 0. ఇక్కడ ఎంత వస్తుంది? 4. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ రోలో విచ్ ఈస్ ద మినిమం వాల్యూ? 2 ఈజ్ ద మినిమం వాల్యూ. రిమైనింగ్ వాల్యూస్ని సపరేట్ చేయండి. ఎంత వస్తుంది? 7 - 2 అంటే 5 2 0 1. 2 - 2 అంటే 4 - 2 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 2. నెక్స్ట్ థర్డ్ రోలో మినిమం వాల్యూ ఏంటి మనకి? 3 ఈజ్ ద మినిమం వాల్యూ. సపరేట్ చేయండి. 6 0 2 డాష్ 0. నెక్స్ట్ ఫోర్త్ రోలో మినిమం వాల్యూ ఏంటి మనకి? 2 అనేది మినిమం వాల్యూ కాబట్టి 7 - 2 అంటే 5 0 4 5 0. నెక్స్ట్ ఫిఫ్త్ రోలో 1 అంటే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 5 4 6 8 0. 1 2 3 4 5 ABCDE. రో మినిమం అయిపోయింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? కాలం మినిమంని క్యాలిక్యులేషన్ చేయాలి. దేంట్లో? రో మినిమం చేసాను చూసారా, దాంట్లో చేయాలి. కొంతమంది డౌట్ అడుగుతూ ఉంటారు. ఆ డౌట్స్ ఏంటంటే రో మినిమం అయిపోయింది కదా, మళ్ళీ దీంట్లో నుంచి కాలం మినిమం చేస్తుంటారమ్మా. అలా చేయకూడదు. రో మినిమం క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఆ వచ్చిన మ్యాట్రిక్స్లో మనం కాలం మినిమం చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాలం చెక్ చేసుకోండి. ఫస్ట్ కాలంలో మనకి మినిమం వాల్యూ ఏంటి? 3 ఈజ్ ద మినిమం వాల్యూ. ఓకేనా? ఇక్కడ చూడండి, మిగతా వాల్యూ సపరేట్ చేయండి. ఫస్ట్ ఎంత వస్తుంది మనకి? 0. నెక్స్ట్ 2 3 నెక్స్ట్ 2 2. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కాలంలో మినిమం వాల్యూ మనకి ఏంటి? 0. జీరోసే కదా. 3 - 0 అంటే 3. 2 - 0 అంటే 2. 0 - 0 0. 4 - 0 అంటే 4. మనకి 0తో ఏ వాల్యూ చేసినా ఆ వాల్యూ వస్తుంది కాబట్టి సింపుల్గా అదే కాలం.
3 2 0 0 4. నెక్స్ట్ థర్డ్ కాలం చెక్ చేయండి, 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే కాలం రాసుకోవచ్చుగా, డాష్ 0 2 4 6. ఫోర్త్ కాలం చెక్ చేయండి, ఇక్కడ 0 ఉంది యాజ్ ఇట్ ఈస్ 0 1 డాష్ 5 8. ఫిఫ్త్ కాలంలో కూడా జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 2 0 0 0. పర్సన్స్ ఏంటి ఇక్కడ 1 2 3 4 5. జాబ్స్ వచ్చి A B C D E. ఓకేనా, ఇక్కడ ఆపరేటర్స్ ఇవ్వచ్చు, మిషన్స్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు అమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలరా అంటే ఆల్ జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం లైన్స్ని డ్రా చేయాలి. ఓకేనా, మినిమం లైన్స్ని డ్రా చేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈజ్. సరే దీంట్లోనే చెప్పేస్తాం, మళ్ళీ ఇదే బాక్స్ ఇక్కడ వేసిన వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్. ఇక్కడే చెప్పేస్తాం చూడండి ఎలా అసైన్ చేయాలరా అంటే ఫస్ట్ రోలో సింగిల్ జీరో ఉందా, ఫస్ట్ రోలో సింగిల్ జీరో లేదు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, సింగిల్ జీరో చెక్ చేసుకోవాలి. సెకండ్ రోలో సింగిల్ జీరో ఉందా, ఉంది, జస్ట్ అసైన్ మనకు గుర్తున్న దానికోసం. ఓకేనా, ఉంది. రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ అనేది క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ రోలో సింగిల్ జీరో ఉందా, లేదు. ఫోర్త్ రోలో ఉందా, లేదు. ఫిఫ్త్ రోలో ఉందా, ఉంది. మనం ఏ విధంగా చూస్తున్నాం, రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ మొత్తం రో వైజ్ చెక్ చేసేసాక 5 రోస్ వచ్చాయిగా. ఇప్పుడు కాలం వైజ్ చెక్ చేసేటప్పుడు సింగిల్ జీరో ఉందా, ఉంది. ఎలా చూస్తున్నావు, కాలం వైజ్ చెక్ చేస్తున్నావు కాబట్టి రో వైజ్ క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ కాలంలో 2 జీరోస్ ఉన్నాయి, థర్డ్ కాలంలో లేవు, ఫోర్త్ కాలంలో లేవు, ఫిఫ్త్ కాలంలో లేవు. నెక్స్ట్ రో వైజ్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ జీరో లేదు, ఇక్కడ సింగిల్ జీరో ఉంది, దీనికి అసైన్ చేశాను రో వైజ్ కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ మనకి క్యాపిటల్ N అనేది స్మాల్ n రెండు ఈక్వల్గానైతే మనం అసైన్ చేసేయవచ్చు. కానీ క్యాపిటల్ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ లైన్స్. ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 అంతేగా. ఒక రో ఉంది, 3 కాలమ్స్ ఉన్నాయి, మొత్తం 4. క్యాపిటల్ N అనేది 4. స్మాల్ n అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత అవుతుంది, 5/5 కదా, అంతే కదా. 5 రోస్ 5 కాలమ్స్ కాబట్టి 5 ఈక్వల్ అయ్యాయా, ఈక్వల్ కాదా, దట్ ఇంప్లైస్ n నాట్ ఈక్వల్ టు స్మాల్ n. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో లీస్ట్ వాల్యూ ఏదో చెక్ చేయాలి. ఏంటి మనకు మినిమం వాల్యూ అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో 1 ఈజ్ ది మినిమం వాల్యూ. ఆ 1ని అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, లైన్స్ ఉండేవి, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయో ఈ ప్లేస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అయింది, కానీ అక్కడ మనకి ఏముంది, అక్కడ డాష్ అమ్మ, డాష్. దానికి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యి ఉన్నాయో అక్కడ ఏం చేస్తాం, ఈ మినిమం వాల్యూ అనేది యాడ్ చేయాలి. అర్థమవుతుందా, ఏం చేయాలి, మినిమం వాల్యూని యాడ్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఉన్నాయి చూసారా ఇంటర్సెక్ట్ కానివి కవర్డ్ ఎలిమెంట్స్, యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ అవే రాస్తాం. అర్థమైందా. ఇప్పుడు మనకి అన్కవర్డ్ ఎలిమెంట్స్ లో మినిమం వాల్యూ ఏంది, 1. ఈ 1 తీసుకొని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ యాడ్ చేయాలి. రిమైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి చూసారా ఈ ప్లేసెస్, ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్ అదే రాసేస్తాం. అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. రాస్తే మనకి ఎంత వస్తుంది, ఫస్ట్ వచ్చి 0, ఇక్కడ యాడ్ చేయాలి కాబట్టి 4, ఇక్కడ డాష్ 0 5. నెక్స్ట్ మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ కాలమ్ రాసేద్దాం. ఎంత వస్తుంది, 1, ఇక్కడ వచ్చి 2 1 1. నెక్స్ట్ సెకండ్ కాలమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. ఓకేనా, ఎందుకు అవి కవర్ అయి ఉన్నాయి, కాకపోతే ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ 4 రాసేసాను. థర్డ్ కాలమ్ చెక్ చేయండి, డాష్ పెట్టేశాను, యాజ్ ఇట్ ఈజ్ 0 2 4 6. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. 1 - 1 అంటే 0,
డాష్ 4 7. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేశాను, ఇంటర్సెక్ట్ అయ్యి ఉంది కదా. 4 + 1 ఎందుకు యాడ్ చేస్తున్నాం, మనకు మినిమం వాల్యూ కదా అన్కవర్డ్ ఎలిమెంట్స్లో, అందుకు 1 యాడ్ చేశాను. ఇంకా రిమైనింగ్ 2 0 0 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందాకట్లాగే అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం లైన్స్ని డ్రా చేయాలి. ఫస్ట్ చెక్ చేయండి, సింగిల్ జీరో ఉందా, లేదు. సెకండ్ రోలో సింగిల్ జీరో లేదు, థర్డ్ రోలో లేదు, ఫోర్త్ రోలో లేదు, ఫిఫ్త్ రోలో ఉంది. రో వైజ్ చూస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ రో వైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, కాలం వైజ్. కాలం వైజ్ వచ్చేటప్పుడు సింగిల్ జీరో ఉందా, ఉంది. నేను ఎలా చేస్తాను, కాలం వైజ్ కాబట్టి రో వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ సింగిల్ జీరో ఉందా, లేదు. ఇక్కడ సింగిల్ జీరో ఉంది. ఓకేనా. కాలం వైజ్ చేస్తున్నాయి కాబట్టి రో వైజ్ క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇటు చూడండి, సింగిల్ జీరో ఉంది, రో వైజ్ సింగిల్ జీరో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, కాలం వైజ్ క్యాన్సిల్. ఇప్పుడు కూడా మనకి ఏమైంది చెక్ చేయండి, స్మాల్ క్యాపిటల్ ఎన్ ఈక్వల్ స్మాల్ ఎన్ అవుతుందా లేదో. క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చాయి, 1 2 3 4 1 2 3 4. స్మాల్ ఎన్ వచ్చి 5. ఇక్కడ కూడా మనకి ఏమైంది, నాట్ ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అన్కవర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, వాటిలో మనం ఏం చేయాలి, స్మాల్ వాల్యూ 1 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యిందో ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి, 1 యాడ్ చేయాలి. ఇంక ఇప్పుడు మనం చెప్పాంగా, సేమ్ అదే ప్రాసెస్ రాసేస్తున్నా చూడండి. ఫస్ట్ 0 5 డాష్ 0 6. నెక్స్ట్ 1 3 ఇంటర్సెక్ట్ అయిందిగా 3. నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి, 0 0 3. నెక్స్ట్ థర్డ్ రో చెక్ చేసుకోండి, ఎంత వస్తుంది, 1 0 1 డాష్ 0. ఫోర్త్ రో 0 0 ఎంత వస్తుంది, ఇక్కడ 3 3 0. ఓకేనా. మనకి ఏం మిగిలింది, ఫిఫ్త్ రో మిగిలింది, 0 4 5 6 0. ఇక్కడ కూడా సేమ్ CDE 1 2 3 4 5. సేమ్ ఇక్కడ కూడా చెక్ చేయాలి. ఫస్ట్ రో చెక్ చేస్తున్నా, సింగిల్ జీరో ఉందా, లేదు. సెకండ్ రోలో లేదు, థర్డ్ రోలో లేదు, ఫోర్త్ రోలో లేదు, ఫిఫ్త్ రోలో లేదు. కాలం వైజ్ చెక్ చేయండి, ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయండి, ఇక్కడ లేదు. థర్డ్ కాలం చెక్ చేయండి, సింగిల్ జీరో ఉంది. నేను కాలం వైజ్ చూస్తున్నా కాబట్టి రో వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఫోర్త్ కాలం సింగిల్ జీరో ఉంది, కాలం వైజ్ చూస్తున్నా కాబట్టి రో వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, రో వైజ్ చెక్ చేయాలి. మళ్ళీ ఆల్రెడీ 2 రోస్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోయింది. థర్డ్ రో చూడండి, థర్డ్ రోలో సింగిల్ జీరో ఉందా, లేదు. ఫోర్త్ రోలో లేదు, ఫిఫ్త్ రోలో, ఇంకెటు చూసినా కూడా మనకు సింగిల్ జీరోస్ లేవు. అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక జీరోని అసైన్ చేయాలి. ఓకేనా. మనకి ఈ జీరో కానీ ఈ జీరో కానీ అసైన్ చేయాలి. ఓకేనా. నేను ఈ జీరో అసైన్ చేస్తున్నాను, మరి ఇప్పుడే అసైన్ చేయకూడదు, మీకు లైన్స్ కోసం నేను చేస్తున్నా. ఓకేనా, మనకు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు నేను రో వైజ్ చూస్తున్నా కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా. మళ్ళీ చెక్ చేయండి, ఇక్కడ సింగిల్ జీరో ఉందా, ఈరోజు చెక్ చేసేసానమ్మా, కొంచెం అసైన్ చేసుకున్నాను నేను. ఓకేనా. మళ్ళీ దీన్నే చూడబడి సింగిల్ జీరో ఉందా కదా అని పెట్టకూడదు. ఒక రోకి కాలం వైజ్ చూసినా ఒకటే అసైన్ అయి ఉండాలి. ఓకేనా. ఇక్కడ డబల్ జీరోనే, ఇక్కడ డబల్ జీరో. దీన్ని చూడండి, కాలం వైజ్ డబల్ జీరో, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు, 0 0. ఇప్పుడు ఏం చేయాలంటే
నెక్స్ట్ టైం మనం అసైన్ చేసేటప్పుడు టై అయిందిగా ఇక్కడ, అందుకే టై అని పెట్టింది. చేసేటప్పుడు దీనికి డయాగోనల్గా చెక్ చేయాలి. ఏ విధంగా డయాగోనల్గా చెక్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 7 5 ఇక్కడ 0 తీసుకున్నాం, 5 0 7 2 3 0. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మళ్ళీ కూడా టై అయింది. నెక్స్ట్ టైం మనం తీసుకోకూడదు. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇటు చూసే 2, ఇటు చూసే 3. ఆల్రెడీ మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం, టై అయింది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఎలా చేయాలరా అంటే డయాగోనల్గా చెక్ చేయాలి. ఇలాగా అంటే ఈ విధంగా రావాలి, లేకపోతే ఈ విధంగా రావాలి, లేకపోతే ఈ విధంగా రావాలి. 3/3 కానీ 4/4 కానీ 5/5 కానీ ఈ విధంగా చెక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 0 ఉంది కదా, ఓకేనా, దీన్ని మనం తీసుకున్నాం. మళ్ళా మన ప్రాసెస్ మనం సింగిల్ 0 చెక్ చేసుకుంటాం. లేదు మళ్ళీ టై అయింది. ఎలా చేయాలంటే డయాగోనల్గా చెక్ చేయాలి. దీనికి తీసుకున్నాం కదా, దీనికి ఆపోజిట్ ఇక్కడ 0 ఉందా, ఇక్కడ 0 ఉందా చెక్ చేయాలి. అక్కడ కానీ జీరోస్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. రో వైజ్ కాలమ్ వైజ్ క్యాన్సిల్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉందనుకోండి, దీన్ని సెలెక్ట్ చేస్తాం. దీన్ని ఇంకెన్నున్నా వదిలేసి దీన్ని డయాగోనల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడు టై అయితే ఇక్కడ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసాను, ఎందుకంటే ఇక్కడ 2 zeros ఉన్నాయమ్మా, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇంక ఎటు చూసినా మనకి సింగిల్ 0 లేదు కాబట్టి నేను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంట్రా అంటే సేమ్ ఇంకా రో వైజ్ చెక్ చేసుకుంటాం. మన సింగిల్ 0 చెక్ చేసేసుకుంటాం. మన ప్రాసెస్ మనకు వచ్చేస్తాం. అప్పుడు కూడా మన సెకండ్ టైం టై అయింది. అప్పుడు ఏం చేయాలరా అంటే ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాంగా, దానికి డయాగోనల్గా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉందనుకోండి, దీని డయాగోనల్ ఏమవుతుంది, ఇది 0, దీన్ని తీసుకోవాల్సి వస్తుంది టై అయినప్పుడు. నెక్స్ట్ మన ప్రాసెస్ మనం సింగిల్ 0కి వచ్చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఎటు చూసినా మనకు టై అయింది కాబట్టి ఇంక ఇక్కడ మనకు డయాగోనల్గా ఉందా, లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదో 0ని అసైన్ చేసుకోవాలి. నేను ఆ 0ని అసైన్ చేశాను. అంటే నేను ఎలా చూశాను, రో వైజే. స్టార్టింగ్ మనకి రో వైజ్కి వచ్చేసాం. రో వైజ్ చేశాను కాబట్టి కాలమ్ వైజ్ క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయిందిగా, నెక్స్ట్ దీన్ని చెక్ చేయాలిగా. దీన్ని చెక్ చేసేటప్పుడు రో వైజ్ కదా, దీన్ని అసైన్ చేస్తున్నాను, కాలమ్ వైజ్ క్యాన్సిల్. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి, చాలా ఈజీ. డయాగోనల్గా వచ్చినప్పుడు మనకి టై అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 0 సెలెక్ట్ చేసుకొని ఇంకా మన రెగ్యులర్ ప్రాసెస్కి వచ్చేస్తాం, సింగిల్ 0కి వచ్చేస్తాం. అర్థమైందా. సింగిల్ 0 చూసుకుంటున్నాం, మళ్ళీ కాలమ్ వైజ్ చెక్ చేస్తా వస్తున్నాం. కాలమ్ వైజ్ వస్తున్నా, రో వైజ్ మళ్ళీ సింగిల్ 0 లేదు. అప్పుడు మనం తీసుకుంటాం చూసారా, దానికి డయాగోనల్గా చెక్ చేసుకోవాలి. ఉన్నాయా జీరోస్, ఉంటే వాటినే తీసుకోవాలి. అర్థమైందా. మనకు లేవు కాబట్టి ఇంకేదో తీసుకోవాలి కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ రో వైజ్ కాబట్టి కాలమ్ వైజ్ క్యాన్సిల్ చేశాను. ఇంకా సింగిల్ 0స్కి వచ్చేసాం. మళ్ళీ లేవు, మళ్ళీ టై అయింది అనుకోండి, ఇక్కడ 0 ఉందనుకోండి, మనం దీన్ని తీసుకోకూడదు, ఈ 0ని, దీన్ని డయాగోనల్గా ఆల్రెడీ మనకు అసైన్ అయ్యి ఉంది. అర్థమైందా. దాన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకుంటాం. అర్థమైంది. ఇప్పుడు దీని కాలేదు, ఇక్కడ ఉంది 0, డయాగోనల్గా చెక్ చేసుకోవాలి. అర్థమైందా. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినండి, మన ప్రాసెస్ మనకే వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమైంది, 5/5 అంటే క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ n అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేద్దామా. క్యాపిటల్ N ఈక్వల్ టు 1 2 3 4 5, స్మాల్ n అనేది 5, క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ n, దట్ ఇంప్లైస్ క్యాపిటల్ N ఈక్వల్ టు స్మాల్ n. ఈక్వల్ అయిందా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు అసైన్ చేయాలి ఇట్లాంటి బాక్సెస్ అనేవి. మనకి కన్ఫ్యూజన్ కాకుండా మీకు ఈజీ వేలో చెప్పాను నేను. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసేస్తున్నాను, దీన్ని రఫ్ చేసేస్తానమ్మా. మనం ఇక్కడ ఇంకో బాక్స్ కూడా అవసరం అవుద్ది, ఈ బాక్స్ని ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా. ఇది రఫ్ చేసేస్తాను. డస్టర్ కంటే ఈ క్లాత్తోనే నీట్గా రఫ్ చేయగలుగుతున్నాం. డస్టర్ ఏంటంటే తెల్లగా వచ్చేస్తుంది బోర్డు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, యాజ్ ఇట్ ఈజ్ ఈ మ్యాట్రిక్స్ మొత్తాన్ని ఇక్కడ రాసేస్తున్నాను. ఏమొస్తుంది,
0 5 dash 0 6 1 3 0 0 3 1 0 1 dash 0 0 0 3 3 0 0 4 5 6 0. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అసైన్ చేసుకోవాలి. ఈ అసైన్ చేసేటప్పుడే బై యూజింగ్ పెన్సిల్, ఎందుకంటే నేను ఇప్పుడు అసైన్ చేసి మిగతా రో వైజ్ కాలం వైజ్ క్యాన్సిల్ చేస్తాను. అది మనకు రాలేదనుకోండి నేను మళ్ళీ మారుస్తాను, అర్థమవుతుందా? అందుకు మీరు పెన్సిల్తో చేశారనుకోండి రఫ్ చేయడం మార్చుకోవడం. అది ఎలాగో ఇక్కడ చూద్దాం చూడండి. ఫస్ట్ 0 అసైన్ చేస్తున్నాను, ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0ని అసైన్ చేస్తున్నాను, ఓకేనా? ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0ని అసైన్ చేస్తున్నాను, కాలం వైజ్ కానీ రో వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0ని అసైన్ చేస్తున్నాను, రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ రోలో అసైన్మెంట్ జరిగిందా? జరగలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 0ని కాకుండా స్టార్టింగ్లో ఇంకొక 0కి అసైన్ చేసుకుంటాం, ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి 0 5 dash 0 6 1 3 0 0 3 1 0 1 dash 0 0 0 3 3 0 0 4 5 6 0. అందుకే నేను చెప్పింది అవసరమైతే మనం మార్చుకోవచ్చమ్మా అని కూడా, ఓకేనా? ఎందుకు ప్రతి రోలో ఒక అసైన్మెంట్ జరగాలి. నువ్వు కాలం వైజ్ చూసినా రో వైజ్ చూసినా సింగిల్ అసైన్మెంటే ఉండాలి. ఇప్పుడు ఈ రో వైజ్ చూస్తే ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి? సింగిల్ అసైన్మెంట్. కాలం వైజ్ చూసినా ఒకటే ఉండాలి, ఓకేనా? మనం ఈ విధంగా చూసినా మనకి ఏమైందంటే మొత్తం క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఈ రోకి మనకి అసైన్మెంట్ జరగడం లేదు, ఓకేనా? అందుకే ఏం చేశాను అంటే ఫస్ట్ మనం ఈ 0 తీసుకున్నాం చూసారా, నెక్స్ట్ 0కి అసైన్ చేస్తున్నాను, చేసుకోవచ్చుగా. ఈ 0కి అసైన్ చేసినప్పుడు ఇంకా రో వైజ్ కాలం వైజ్ క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ దీనికి అసైన్ చేసినప్పుడు ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0కి అసైన్ చేసినప్పుడు రో వైజ్ కాలం వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ 0 అసైన్ చేసామనుకోండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ అర్థమైందా? చేసుకోవచ్చు అట్లా కూడా. మళ్ళీ దీన్ని తీసుకుంటున్నాను, దీన్ని తీసుకున్నప్పుడు ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్, లాస్ట్ వచ్చి ఇది. ఇప్పుడు చూడండి ఎటు చూసినా కూడా మనకి కాలం వైజ్ రో వైజ్ చూసినా సింగిల్ అసైన్మెంటే జరుగుతుంది, ప్రతి రోలో అసైన్మెంట్ జరుగుతుంది చూడండి, ఓకేనా? ఇక్కడ ఏంటి పర్సన్స్ 1 2 3 4 5 A B C D E. మీకు నేను ఆల్రెడీ చెప్పాను మన క్వశ్చన్లో బట్టి ఇది కాస్ట్ అయితే కాస్ట్, అవర్స్ అయితే అవర్స్. మనకి ఆప్టిమం కాస్ట్ అసైన్మెంట్ క్యాలిక్యులేషన్ చేయమంటారు కాబట్టి నేను కాస్ట్గానే తీసుకుంటున్నాను, ఓకేనా? ఎంత వస్తుంది మనకి? ఆప్టిమం కాస్ట్ అసైన్మెంట్ షార్ట్ కట్ రాసానమ్మా. ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ అసైన్ చేసే ప్లేసెస్లో మనకి స్టార్టింగ్ ఎంత ఉంది? 2. ఆ అసైన్మెంట్ రాయండి, ఎలా రాస్తారు? 1 to D 1 to D, 2 to C 2 to C 3 to B, next 4 to A, next 5 to E, ఓకేనా? దానికి కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ప్లేస్లో ఎంత ఉందో చెక్ చేయండి, ఓకేనా? ఎంత వస్తుంది? ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, 2 ప్లస్ నెక్స్ట్ సెకండ్ రోలో ఈ ప్లేస్లో ఎంత ఉంది చూడండి 2 ప్లస్ నెక్స్ట్ థర్డ్ రోలో 3 ప్లస్ ఫోర్త్ రోలో 7 ప్లస్ ఇంకా లాస్ట్ రోలో 1. ఓవరాల్గా ఎంత వస్తుంది? 4 ఒక 3 7 ప్లస్ 7 14 ప్లస్ 1 ఎంత వస్తుంది? 14 ప్లస్ 1 వచ్చి 15 రూపీస్ వస్తుంది. ఓవరాల్గా ఇది ప్రాబ్లం, ఓకేనా? మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అర్థమయ్యేదానికి 2 or 3 టైమ్స్ వినండి. అర్థం కాకపోవడం ఏం లేదు, మీకు వచ్చే డౌట్స్ మొత్తం నేనే క్లియర్ చేసేసాను, ఇక్కడ ఏ డౌట్స్ ఉండవు, ఓకేనా? సేమ్ ప్రాసెస్
ఇక మనం ఏం చేస్తున్నాం అంటే అసైన్మెంట్ ఇక్కడ చేసుకుంటున్నాం కొంచెం రఫ్గా. మెయిన్ అసైన్మెంట్ మనకి ఇవి, ఓకేనా. దీన్ని రఫ్ చేయాలమ్మా మామూలుగా. ఇది మనం ఏం చేయాలంటే రఫ్ చేయాలి, నేను చేయలేదు. మామూలుగా ఏదైనా నోట్బుక్స్లో ఏం చేస్తాం, ఈ అసైన్మెంట్స్ అనేవి మనం పెన్సిల్తో అంటే రాస్తుంటాం కాబట్టి అర్థం రఫ్ చేసేస్తాం, ఇవి వేస్తాం. నేను దాన్ని రఫ్ చేయకుండా దీన్ని వేస్తాను డైరెక్ట్గా. అర్థమైందా? ఇది ప్రాసెస్ మొత్తం. ఇక్కడ కూడా మనం అసైన్మెంట్స్ అనేవి ఇవి మెయిన్ కాదు, మనకు అర్థమయ్యే దానికోసం నేను చెప్పాను, ఓకేనా. చాలా ఈజీగా ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి చెప్తున్నాగా, నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోవద్దు, ఓకేనా. థ్యాంక్ యూ.